మేమైతే ఈరోజు ఈట్ స్ట్రీట్కి ప్లాన్ వేసాము. మా వాళ్ళ ఆటోకి బేరం ఆడుతున్నారు. పర్ హెడ్ 50-50 అన్నారు. మేము 20 తీసుకొచ్చాము. సర్లే ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. ఆ ఆటో అంకుల్కి వైఎస్ఆర్ అంటే ఇష్టం ఉన్నట్టుంది, అసలు వాదిస్తూనే ఉన్నారు. లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడన్నా జాబ్ చేశాడా? వాడితో మనకెందుకు. వెళ్తున్నంతసేపు ఆ అంకుల్ మాకు పాలిటిక్స్ గురించి, జగన్ గురించి మంచిగా చెప్తున్నారు. అవన్నీ విన్నప్పుడు నిజమే కదా అనిపించింది. ఆ అంకుల్ ఇంకా చెప్తూనే ఉన్నారు. మేము వినకపోయినా మా ఫ్రెండ్స్ ఇంకా వాదిస్తూనే ఉన్నారు, కాదు ఇలా ఇలా అని. ఆ అంకుల్ పాపము కాదు కాదు నేను చెప్పేది వినండి అమ్మా అని మరీ చెప్తున్నాడు. సర్లే అని అక్కడి నుంచి మళ్ళీ ఈట్ స్ట్రీట్కి, ఆ టైంకి ఈట్ స్ట్రీట్కి వచ్చేసాము. కానీ అప్పటికి ఓపెన్లో లేదు. సర్లే అని చెప్పి షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పి రోడ్ క్రాస్ చేస్తున్నాము. రోడ్ క్రాస్ చేసేకి నాకైతే చాలా అంటే చాలా భయం. పక్కన అమ్మ వాళ్ళు ఎవరో ఖచ్చితంగా ఉండాల్సింది, ఈసారి ఫ్రెండ్స్ ఉన్నారు. సరే అని క్రాస్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసాము. శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నాము. మా ఫ్రెండ్ బట్టలు తీసుకుంటాం. విజయవాడలో రోజుకి ఒక 5 షాపులు తిరిగినా కూడా ఇంకా కొన్ని మిగిలిపోతున్నాయి. ఇంకా అక్కడ ఏమన్నా తిందామని చెప్పేసి మా వాళ్ళు వెళ్తున్నారు. ఏమన్నా మధ్యలో ఏమన్నా తిందామని. మధ్యలో మాకైతే సమోసా అవి కనిపించాయి. మా వాళ్ళకి చెప్పాను ఇది తిందామని. వాళ్ళు ఇంకా ముందరకు పోయి షాప్ ముందర పోయి సమోసా అవి కనిపించాయి. ఇంకా స్టార్ట్ చేసాం తినడము. అందరం కలిపి ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఈట్ స్ట్రీట్కి వెళ్తున్నాం కదా, బిర్యానీ అలాంటిది ఏమైనా తిందామని. ఆంటీ 30కి వచ్చి 8 ఎన్నో ఇచ్చింది. తినేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్లో దేవుని విగ్రహాలతో పట్టు శారీస్ వావ్ అనిపించింది. నేనైతే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక చేస్తున్నాను. ఎంత బాగున్నాయో అసలు. ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మాయిలకి మెయిన్గా కావాల్సింది అవే. అక్కడికి ఎవరైనా తీసుకొస్తే చాలు, ఇంకా దాన్ని పక్కకు రారు. ఇంకన్నీ చూస్తూ అలా వెళ్ళిపోయాను. మన సెకండ్ ఫ్లోర్లో మనది ఉంటుందంట, అంటే అమ్మాయిల డ్రెస్సులు. అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. 1/1 ఆఫర్ ఉందంట. 2 టాప్స్ కలిపి 1000కి. బాగున్నాయి టాప్స్, క్వాలిటీ కూడా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ తీసుకుందామని చూస్తూ ఉన్నారు. చూశారు, చాలా చెక్ చేశారు. అంటే వాళ్ళ కలర్స్ అవన్నీ మ్యాచ్ అవ్వాలి కదా, అన్నీ చూశారు. ఫైనల్గా ఏవో 2 సెలెక్ట్ చేశారు. నేనైతే షాప్ అంతా తిప్పి చూపిస్తాను. మెటీరియల్స్ ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. మీకు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, మ్యారేజెస్ కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడికి. అంటే కొంచెం మనీ ఎక్కువే ఉంటుంది, బట్ క్వాలిటీ కానీ బాగుంటుంది. మా ఫ్రెండ్ ఇంకా 2 టాప్స్ అయితే సెలెక్ట్ చేసింది. నేను వీడియో తీస్తుంటే అందరూ నాకు అలా చిత్రంగా చూస్తున్నారు. సర్లే అని చెప్పి తీస్తూనే ఉన్నాను, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మంది కదా అని. మా ఫ్రెండ్ అయితే లాస్ట్కి 2 టాప్స్ అయితే ఫైనలైజ్ చేసింది. ఇంకా చూస్తుంది, ఇంకా దానికన్నా బెటర్గా దొరికిద్దేమో అని. నేనైతే ఇటు సైడ్ ఒక కేరళ డ్రెస్ చూసాను, నాకు చాలా నచ్చింది. అది గోల్డ్ వైట్ టైప్లో, అది కేరళ సైడ్ వేసుకుంటారు ఎక్కువగా. సరే చూద్దామని చెప్పి తీపిచ్చాను, వాళ్ళని ఒప్పించి. మరి తీసాక నాకు లోపల అంతేం నచ్చలేదు, కానీ బయట అయితే బాగుంది. ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా తీసుకోవాలి. మా ఫ్రెండ్ అయితే ఫైనల్గా బిల్ వేయించుకుంటుంది. ఇలాంటి షాప్ మనకు ఒకటి ఉంటే బాగుండు అనిపించింది ఆ టైంలో. మా ఫ్రెండ్ ఇంకా వెళ్ళిపోదామనింది. సర్లే అని ఈట్ స్ట్రీట్ ఇంకా ఓపెన్ చేసింటారు కదా 7:30కి అని చెప్పి బిల్ చూపించేసి కట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్తున్న టైంలో మేము ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్లో పోతున్నప్పుడు ఆ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది, అందుకని క్యాప్చర్ చేశాను. ఇంకెందుకు వెళ్ళిపోయాము, ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోదామని ఫాస్ట్గా. సెక్యూరిటీ అంకుల్ అదంతా చెక్ చేసి ప్రాసెస్ అంతా చేసేసి బయటికి పంపించేస్తారు. కింద ఫ్లోర్లో అయితే శారీలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అంకుల్ బిల్ చూసేసి మమ్మల్ని బయటికి పంపించేశారు. బయటికి వచ్చిన వెంటనే ఏసీ అంటే సెంట్రల్ ఏసీలో ఉండి బయట మళ్ళీ లైఫ్లో సెకండ్ టైం మళ్ళీ ఈ షాప్స్కి రాలేదని చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం షాప్కి. బట్ క్వాలిటీ డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మా వాళ్ళు స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. రీసెంట్గానే ఈ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేశారంట. ఎన్నో కోట్లల్లో అయ్యాయంట బడ్జెట్. కానీ అంబేద్కర్ గారు చేసిన దానికి ఇది చాలా తక్కువ అనుకుంటాను నేనైతే.
చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్దాం అనుకున్నాము, రూట్ అంటే రూట్ తెలియక ఎటో వెళ్ళిపోయాము. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంక రూమ్ వెళ్ళిపోదాం ఈట్ స్ట్రీట్కి అని చెప్పి వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని. లోపలికి వెళ్దామని చాలానే ట్రై చేసాము, బట్ ఇంకా అలసిపోతున్నామని చెప్పేసి ఈట్ స్ట్రీట్కి వెళ్ళి తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. మళ్ళీ రోడ్ క్రాస్ చేయడం అసలు చాలా పెద్ద పని. సరే అండి, ఈట్ స్ట్రీట్కి వచ్చేసాము. ఈట్ స్ట్రీట్లో అయితే అన్ని బిర్యానీలే ఉన్నాయి. నేను ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనుకున్నాను. అసలు ఎన్ని టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయో. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇక్కడికి వెళ్తే బిర్యానీ బాగా తినొచ్చు. 150-200 అన్లిమిటెడ్ ఉంటుంది. వెరైటీ కర్రీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ శాంపుల్కి మనకి ఇస్తారు. మ్యామ్ ఇది శాంపుల్గా తినండి అని చెప్పి ఆ శాంపుల్ని చూసి మనం టేస్ట్ని బట్టి తినొచ్చు. మా ఫ్రెండ్స్ అయితే ఒక దగ్గర తిందామని ప్లాన్ వేశారు. మేమైతే వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. వెళ్తూ ఉంటే వస్తున్నాయి అసలు ఎన్ని ఉన్నాయో. నేను ఇంకా ఒక వీడియోనే చూపిస్తున్నాను అనుకునేరు కాదు, వెళ్తున్న కొద్దీ ఈట్ స్ట్రీట్ వస్తూనే ఉంది. ఒక దగ్గర ఆగి తిందామని చెప్పి ప్లాన్ వేసాము. మా వాళ్ళు ఒక దగ్గర తిన్నారు, మేము ఒక దగ్గర తిన్నాము. మేము అక్కడ కూడా శాంపుల్ తిన్నాము, మాకు అంత టేస్ట్ అనిపించలేదు. అందుకని ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి శాంపుల్ తిన్నాము, అది చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిపోయాము. 150కి అన్లిమిటెడ్ ఫుడ్ అంట. అది ఆ విషయం మాకు తెలియదు. ముగ్గురం కలిపి ఇంకా 3-4 ఐటమ్స్ టేస్ట్ చేద్దాం అనుకొని ముగ్గురు కలిపి ఒక ప్లేట్ తీసుకున్నాము. అది తినేయాలకి అసలు ఇంకా చాలరా బాబు అనిపించింది. మేము మారేడు మిల్లీ బిర్యానీ తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. 3-4 వెరైటీస్ ఉంటాయి. వెళ్తున్న కొద్దీ ఈ షాప్స్ వస్తున్నాయి బాబోయ్ అనిపించింది అసలు. ఈట్ స్ట్రీట్లో కూడా ఫుల్ ట్రాఫిక్. అసలు జనాలు అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్, జనాలు, ఫ్యామిలీ మెంబర్స్. విజయవాడలో ఉండేవాళ్ళు ఈవినింగ్ అంతా ఇక్కడే ఉంటారేమో అనిపించింది. వెళ్తున్న కొద్దీ ఎన్ని వస్తున్నాయో బిర్యానీ టైప్లో. సర్లేని మా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఐస్ క్రీమ్ కోసం వెతుకుతున్నాము. చాలా దూరం వెళ్ళాము, అసలు ఎక్కడ దొరకలేదు. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్దామని వెళ్తున్నాము. ఆ టైంకే మా వాళ్ళకి గ్రిల్డ్ చికెన్ తినాలనిపించిందంట. వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాం. అక్క దగ్గర కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ అక్క అంతమందికి ఇచ్చేయాలకి టైం అయిపోయిద్దేమో అనుకున్నాము. ఇంకా లాస్ట్ అడిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. మా వాళ్ళు ఉందాము అన్నారు. వెయిట్ చేసాం చాలా, అట్లీస్ట్ ఒక 40 minutes వెయిట్ చేసి ఉంటాము. వెయిట్ చేసి ఇంకా ఫైనల్గా అయితే ఆంటీ ఇస్తారా లేకుంటే వెళ్ళిపోమా అన్నాము. ఇంకా తర్వాత ఇచ్చేసింది ఆవిడ. మా ఫ్రెండ్ అయితే టేస్ట్ చేస్తుంది, కాలుతున్నట్టుంది, ఉప్పుకొని తింటుంది. ఇంకా టేస్ట్ చేసింది, బాగుందని వాళ్ళకి మేమందరం స్టార్ట్ చేసాం తిన్నాం. లక్కీగా హ్యాండ్ వాష్కి డ్రింకింగ్ వాటర్ అంతా పక్కనే పెట్టారు. ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకునే లోపల మా వాళ్ళకి ఐస్ క్రీమ్ బాగా తినాలనిపించిందంట. ఇంకా ఐస్ క్రీమ్ బండి తొక్కుంటూ అలా వెళ్ళిపోయాము. అక్కడ లేదు, దగ్గరలో లాస్ట్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఫ్రంట్కి రావాలా అనిపించింది. వస్తున్న దారిలో డ్రింక్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఫైనల్గా అయితే మాకైతే ఐస్ క్రీమ్ బండి కనిపించేసింది. ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నాము అందరికీ. తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ సర్లే కానీ ఫ్రూట్ సలాడ్ ఏమైనా తిందాము అనుకున్నాను నేను, మా ఫ్రెండ్. మేమైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము, వాళ్ళైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఇంకా నేనైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. ఇంకా అందరం అలా టేస్ట్ చేస్తూ అలా ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ అలా అయిపోయింది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నాము, జుడియోకి. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఒక 20-30 అలా పడి ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా మా ఫ్రెండ్ కొంటాననింది. నేను వెళ్ళిన వెంటనే ఏదైనా ట్రయల్ చేద్దామని టీషర్ట్ తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళిపోయాను. ఎలా ఉన్నాయి ఏంటి అని కొందామంటే అసలు ఒక టీషర్ట్ వచ్చి 800 అలా చెప్తున్నారు. అంత బడ్జెట్ పెడితే ఇంక అమ్మ జాబ్ కొడుతుంది. లక్కీగా జీన్స్ వేసుకొచ్చా, అందుకని టీషర్ట్లు ట్రై చేస్తున్నాను. తర్వాత మాకు ఫుడ్ ఉండదని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఆ టైంకి ఫుడ్ ఉండింది, తినేసి అలా తినేసి వెళ్ళిపోయాము.